ఎండ్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. యాక్చువల్‌గా ఇంటర్వ్యూకి వచ్చిన గెస్టులని వీలైతే ఏడిపిద్దామని చిన్న ఆశ ఉంటది యాంకర్‌కి. మీరు ఇందాక వినాయక్ గారి గురించి చెప్పి నన్ను ఏడిపించారు. మీరు అబ్జర్వ్ చేసారో లేదో నాకు కన్నీళ్ళు ఆగట్లేదు. చూసాను. ఎందుకంటే నా దగ్గర సంపాదన లేని వయసులో నేను మా నాన్నకి ఇవ్వలేకపోయిన సదుపాయం అది. నా కళ్ళ ముందు మా నాన్న చనిపోతుంటే ఏం చేయలేక ఎవరన్నా డబ్బులు పెట్టి బతికిస్తారేమో అని ఆశగా హాస్పిటల్‌లో నిలబడి ఎదురు చూసిన రోజులు. మీరు ఆ మాట అనంగానే నాకసల ఒక 2, 3 సెకన్లు అర్థం ఏమి మైండ్ పోయింది. మా నాన్న ఏం చేశాడంటే, నేనంటే ఎంత ఇష్టం అంటే మా నాన్నకి. నేను సేవ చేసుకునే అవకాశం ఇవ్వకుండా పోయాడు. సో అంటే కూర్చొని మంచినీళ్ళు తాగి బాత్రూమ్‌కి వెళ్ళి పడిపోయి చచ్చిపోయాడు. అది చూడండి అసలు అంటే అనారోగ్యం లేకుండా రేపు పొద్దున పుట్టినరోజు. సో పొద్దున బట్టలు సర్దుకొని రైలు ఎక్కి అన్నవరం వెళ్ళాలి. హ్మ్. ఆ రోజు రాత్రి చచ్చిపోయాడు. అంటే నేను కనీసం గివ్ బ్యాక్ కూడా ఇవ్వలేకపోయాను మా నాన్నకి. ఓకే. హ్మ్. కొంతవరకే కొందరికి అదృష్టం ఉంటది. కొందరికి ఉండదు సార్ అంతే అది ఆ విషయంలో. అండ్ సారీ ఓకే. ఓకే. ఫైన్. హ్మ్. అండ్ లాస్ట్ ఫ్యూ మోర్ క్వెషన్స్. నేను కంపేర్ చేసి అడగట్లేదు. రాయగల కెపాసిటీ ఉన్న చాలామంది రైటర్లలో సో మీరు వన్ ఆఫ్ ది టాప్‌లో ఉన్నారు. బట్ డైరెక్షన్ విషయంకొస్తే మళ్ళీ ఒక్కసారి చేజారిన మళ్ళీ గట్టిగా పట్టుకోవాలి. ట్రై చేస్తాను. ఇలాంటి ఒక ఆలోచన ఉంది. ఇలాంటి ఒక కథ ఉంది. ఇలాంటి ఒక కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్నాను. సో డైరెక్షన్ విషయంలో మీ మైండ్ సెట్ ఎలా ఉంది ఇప్పుడు? డైరెక్షన్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ. సార్, శక్తి కావాలి. సార్. సక్సెస్ కావాలి. మనం సక్సెస్ లేనప్పుడు మళ్ళా డైరెక్షన్‌కి వెళ్ళామనుకోండి, యాక్ట్ చేసే యాక్టర్‌కి, పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసర్‌కి కూడా హాఫ్ మైండెడ్‌లో ఉంటారు. హ్మ్. ఈడు ఆల్రెడీ ఫ్లాప్ తీసాడు. మళ్ళా ఈడితో తీస్తే ఏమవుతుంది? మనం చేయించుకుందాం. హ్మ్. అని వాళ్ళ సలహాలు, వాళ్ళ సంపద మనం చెప్పింది చేయలేం అట్లాగా. హ్మ్. రెండేంటంటే ఫిజికల్‌గా కూడా సక్సెస్ ఇచ్చే ఆరోగ్యం వేరు. సార్. సక్సెస్ ఇచ్చే భావం వేరు. హ్మ్. ఇప్పుడు 32 ఏళ్ల వాడికి ఫ్లాప్ వచ్చినా నిలబడగలడు గానీ, నా ఏజ్ వాడు ఫ్లాప్‌ని తట్టుకునే బలాన్ని ఇవ్వలేడు. సార్. సో, ఇట్ ఈస్ ఎ వెరీ ఫార్ ఫెచ్డ్ ఐడియా. ఇప్పుడు రాకెట్ కనిపెడతాడండి. రాకెట్ కనిపెట్టి ఫెయిల్ అయితే హ్మ్. ఇంటికెళ్ళిపోడు. వాడు నంబర్ 1 విమానం కనిపెట్టాలనుకోవాలి. సార్. నేను అట్లాంటివి ఆలోచిస్తే రాకెట్ ఇంకో 2 సార్లు ట్రై చేయటం ఎందుకు? హ్మ్. ఐయామ్ ఫైన్ ఇన్ దట్. యాహ్! నేను అందుకనే 'జవాన్‌లో' డైలాగ్ ఉంటుంది. "నువ్వు దేంట్లోనో ఫెయిల్ అయితే దేనికి పనికిరానివాడివి కాదురా ఇంకో దేనికో పనికొస్తావు" అని అంటాడు. అవును. హ్మ్. ఇది. అండ్ ఇప్పుడు మీరు రైటర్‌గా గాని, లేదా ప్రొడ్యూసర్‌గా గాని హ్మ్. వెల్ ఎస్టాబ్లిష్ అయ్యారు. సినిమా మీకైతే కడుపు నింపింది. సో, రాబోయే అప్‌కమింగ్ రైటర్స్‌కి గాని, యంగ్‌స్టర్స్‌కి గాని సో, 'బీవీఎస్ రవి' ఎలాంటి ఒక ప్లాట్‌ఫార్మ్ తన స్థాయిలో ఇవ్వగలడు? ముందు కథా రచయితలకి కథ రాయటం రావాలండి. హ్మ్. కథా రచయితలు ఐడియాస్‌తో వస్తారు. సింగిల్ లైన్స్‌తో వస్తారు. ఆ ఐడియా కథ అవ్వాలి. దానికి ఒక ఎక్సర్‌సైజ్ ఉంది. చాలామంది నా దగ్గర ఐడియా ఉందండి. ఓ 5 నిమిషాలు చెప్తారు. అది హ్మ్. కథ కాదది ఐడియా. హ్మ్. కథ చేయాలి. కథ చేయాలంటే ఒకప్పుడు గురుకృష్ణ పరంపరలాగా పరచూరు బ్రదర్స్ దగ్గర పోసాని గారు, పోసాని దగ్గర నేను అలా పని చేసుకుంటూ వచ్చాం. సార్. నా దగ్గర కిషోర్ తిరుమల అవును. వచ్చేవారు. అలా ఉంటేనే వర్క్ నేర్చుకోగలరు. అసిస్టెంట్స్‌గా పనిచేయండి రైటర్ల దగ్గర, పెద్ద రైటర్ల దగ్గర. మాకు పేరు కావాలండి, డబ్బులు కావాలండి అని గొడవ పడి పని నేర్చుకునే అవకాశాన్ని కోల్పోకూడదు. సార్. నేను ఎవరిది శక్తి చౌర్యం కాదు ఇక్కడ. ఒక్కోసారి నీ గురువు తప్పేమో అని నీకు అనిపిస్తుంటుంది. అది కూడా నీ మైండ్‌లో నోట్ చేసుకో. నేనైతే ఇలా చేయను అని. హ్మ్. ఆ తర్వాత రిజల్ట్ కరెక్ట్ అనుకో. నువ్వైనా రాంగ్ అవుతావు. రిజల్ట్ రాంగ్ అయితే నువ్వైనా రైట్ అవుతావు. సార్. దగ్గరుండి చూసి నేర్చుకోవాలి. చాలామంది బుసదెంగని రైటర్లు అంటుంటారు. మీ చాలా యూట్యూబ్‌లో కొన్ని వందల వీడియోస్ ఉన్నాయి. చూడండి. ఇప్పుడున్న ఏఐ వల్ల ఆటోమేటిక్‌గా సబ్‌టైటిల్స్ ఆటోమేటిక్ లాంగ్వేజ్ చేంజ్ కూడా వచ్చేస్తుంది. హ్మ్. అవును. అవన్నీ తెలుసుకోండి. బాగా నేర్చుకోండి. తొందరపడొద్దు ఎదిగేద్దామని. సరంజామా బాగా ఉంటేనే రాకెట్ పైకెళ్తుంది. ఎంత మందుగుండు ఉంటే అంత నాలెడ్జ్ అది. సార్. అంత సరంజామా తెచ్చుకోండి. నా దగ్గరికి ఎవరైనా వస్తే నేను ఎవరికైనా నా కథ విని బాగుందో లేదో చెప్పగలిగే ఎప్పుడు చేస్తుంటాను. ఆల్రెడీ నా దగ్గర చాలామంది వస్తారు. నేను హ్మ్. చెప్తుంటాను. హ్మ్. అండ్ 'మేము కాపురం' విషయంకొస్తే సో, 'బీవీఎస్ రవికి' 'మేము కాపురం' కొత్తగా ఏమిచ్చింది ఇన్ని సంవత్సరాల తర్వాత? మళ్ళీ మీ ముందు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం వచ్చింది. ఓకే. ఇది మీరు ఆల్రెడీ కూడా ఇచ్చున్నారు. నేను అడిగేది కొత్తగా. మరిన్ని వెబ్ సీరీస్‌లు చేయడానికి ధైర్యం ఇచ్చింది. సార్. అంటే ఎవ్రీథింగ్ ఈస్ ప్రూవింగ్ టు యువర్ సెల్ఫ్ ఫస్ట్. నేను ఇది చేయగలనా లేదా? హ్మ్.
ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేయగలనా లేదా అని మీకు ఎప్పుడు తెలుస్తుందంటే ఎవడో వచ్చి సార్ బాగా చెప్పారు సార్ అని అభినందన కదా. కరెక్ట్. అభినందన కూడా ఒక ఎనర్జీ, ఆక్సిజన్. నాకు అభినందన వచ్చింది. మీరు ఇప్పుడు నన్ను పిలిచారంటే సక్సెస్ అవ్వడం వల్ల సార్. మీరు మమ్మల్ని ప్రశ్నలు అడిగారు. సో ఇదేమవుతుందంటే ఓకే బాగా చేసాం, ఇలా ఇంకా బాగా చేయాలి, ఇంకా ఎదగాలి, ఇంకా పెద్ద స్పాన్కి వెళ్ళాలి, ఇంకా పెద్ద స్పాన్కి వెళ్ళాలి నేను ఎనర్జీ బూస్టర్. బట్ ఓటీటీలందరికీ మీరు ఇది ఒక హాట్ కేక్ అయిపోయారు ఇప్పుడు. అయితే కనుక చాలా సంతోషమే కదండి. హ్యాపీ. అండ్ అటు ఆహా చూసినా ఇటు G5 చూసినా అండ్ వేరే కొత్త ప్రాజెక్ట్ కూడా ఒకటి వేరే వాళ్ళకి చేయబోతున్నారు అని చెప్పి విన్నాను. అవునవును. సో జరుగుతుంది. ఓటీటీలందరికీ కేర్ ఆఫ్ బిఎస్ రవి అయిపోతున్నారు. అలా ఉండదు సార్. దేనికదే. దేనికదే సార్. నిన్న పనయిందని వాళ్ళ పనవుతుందని గ్యారంటీ లేదు కదా. సార్. దేనికదే. మళ్ళా డ్రిల్ ఇందాక పొద్దున చెప్పే డ్రిల్. ఆ డ్రిల్ అయితే గ్యారంటీ. అది ఉంటుంది. దానికి ఎవరికైనా అంతే. సార్. అండ్ అన్‌స్టాపబుల్ మళ్ళీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా? అన్‌స్టాపబుల్ అనేది ఒక అన్‌స్టాపబుల్ సార్. హ్మ్. బాలకృష్ణ గారి టైము, ఆహా వాళ్ళ ప్లాను. హ్మ్. ఐ యామ్ విల్ బి రెడీ. ఏదో జరుగుతున్నాయి వెనకాల. నాకు పెద్దగా తెలీదు. బట్ జరగబోతోందని తెలుస్తుంది. ఇంకా చాలా కొత్త ఐడియాతో రాబోతున్నారు బాలకృష్ణ గారు. అంతవరకు నాకు నమ్మకం ఉంది. అండ్ సినిమా విషయం కాస్త పక్కన పెడితే నాకు ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ అండ్ మేకర్స్ ఈ సినిమా తీసే ఈ ప్రొసీజర్‌లో ఈ కమర్షియల్ ఎక్స్‌చేంజ్ ఎలా ఉంటది? అంటే వాళ్ళు ఇంత బడ్జెట్ అని ముందే ఇచ్చేస్తారా? ఆ ప్రాసెస్ ఎలా ఉంటది? కమిషన్డ్ ప్రాజెక్ట్స్ అంటారు వీటిని. సార్. అదేంటంటే ముందు ఒక రచయిత వెళ్ళి మేము కథ చెప్తాం అంటాడు. ఫస్ట్ స్టెప్ తలుపు కొట్టి తలుపు తీస్తే కథ చెప్తాం అంటారు. ఇప్పుడు కథ చెప్తాం అన్నప్పుడు అక్కడ వాళ్ళు కథలు వినేవాళ్ళు 4-5 ఉంటారు. సార్. క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ అని ఒక మంచి పేరు ఇస్తారు వాళ్ళకి. వాళ్ళ కార్పొరేట్ భాషలో రకరకాల పేర్లతో తిరుగుతుంటారు. వాళ్ళకి కథ చెప్తారు. వాళ్ళు గదిలోకి వెళ్ళి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏమంటే వాళ్ళ అబ్బాయి కథ చెప్పాడు ఎలా ఉందంటే అబ్బో దారుణం ఉండే 2 గంటలు వేస్ట్ అనొచ్చు. అసలు మరీ ఘోర కలి అంటారు ఒకడు. బాగానే ఉందండి అతనికి చెప్పడం చేత కావట్లేదు కానీ బాగానే ఉందని ఒకడు. ఇవన్నీ మాట్లాడుకుని బయటకు వచ్చి వీళ్ళు డిస్కస్ ఇంటర్నల్ అండి. మీరు పిచ్ డెక్ లాంటిది ఏమైనా ఇస్తే అది ఇస్తే ఆ పిచ్ డెక్ అంటే అదేదో పాపోత్సవమే ఉండదు. ఈ కథ 2 లైన్లలో ఏంటి, 10 లైన్లలో ఏంటి, ఎవరెవరు ఉంటారు, ఏ ఊళ్ళో జరుగుతుంది, ఫోటోగ్రఫీ ఎలా చూపిస్తారు, పాత ఫోటోలు ఏమైనా చూపించి ఎలా తీస్తారు, క్యాస్టింగ్ వీళ్ళు ఏమనుకుంటున్నారు అని చూస్తే వాళ్ళు ఓహో ఈ రచయిత మనసులో ఇది ఉందన్నమాట. ఇది డెవలప్ చేయొచ్చేమోనండి. సరేనయ్యా నువ్వు ఇంకొద్దిగా చేసుకురా అంటారు. మళ్ళీ వాడు కొద్దిగా చేసుకొస్తారు. అంటే అబ్బాయి బాగా తిరుగుతున్నాడు, కష్టపడుతున్నాడు, ఇదేదో కొద్దిగా బడ్జెట్లో అయ్యేటట్టుంది, ఇది డెవలప్ చేద్దాం అంటే అప్పుడు అతను పిలిచి అవే నీకు ఇంత రొక్కం ఇస్తున్నాం, డెవలప్ చేసుకునిరా, తర్వాత మళ్ళీ కొంత ఇస్తాం. మొత్తం అయిన తర్వాత మాకు నచ్చకపోతే ఆ కట్ట మేము తీసుకుని డస్ట్బిన్లో పడేస్తాం, గెట్అవుట్, తీయకపోవచ్చు, కానీ ఇది మొత్తం మాకు ఇచ్చేసేయాలి. ఇంత ఐడియా చెప్పావు నువ్వు, నీకు డబ్బు పెట్టి మొత్తం డెవలప్ చేయమన్నాం కదా, దాన్ని కమిషన్ డెవలప్మెంట్ అంటారు. దాన్ని డెవలప్మెంట్ ఫీ అంటారు. డెవలప్మెంట్ ఫీ చేసిన తర్వాత అతను ఇచ్చిన ఒక ఇంత ఐడియాని మొత్తం వాళ్ళు ఎపిసోడ్లో 7, 5, 6 రాయించిన తర్వాత ఇదంతా వాళ్ళదే అని అగ్రిమెంట్. వాళ్ళు మొత్తం డెవలప్మెంట్లు చూసుకుని మళ్ళీ ఒక సర్వసభ సమావేశం పెట్టుకుని ఆ కథ ఒకటి బాగుందండి ఒకసారి విందాం, మనం మొత్తం విని ఏం చేద్దాం, ఢిల్లీలో బొంబాయి వాళ్ళ హెడ్ ఆఫీస్కి పంపిస్తారు. ఏమంటే ఈ కథలు ఉన్నాయి, మనం అందరికి డబ్బులు ఇచ్చాం, ఓ 10 మందికి ఇస్తే ఒక 5-6 తెమిలింది, 5-6లో 3 అయితే రెడీగా అనిపిస్తున్నాయి, మరి మీరు నిర్ణయం తీసుకోండి అంటే సరే అండి మేము అయితే పని చేద్దాము, మనకి తమిళ్లో కూడా ఒకటి, హిందీలో ఒకటి, మరాఠీలో ఒకటి కూడా మనకు ఉన్నాయి, వాళ్ళేమో అదేదో వెబ్ సిరీస్ మర్డర్ అంటున్నారు, ఇంకోటేమో ఇన్వెస్టిగేషన్ అంటున్నాడు, ఒకటేమో హారర్ అంటున్నాడు, మన దగ్గర రొమాన్స్ లేదు, మంచి రొమాన్స్ ఉంది కదా, రొమాన్స్ ఉంది సార్ మన దగ్గర, ఇది ఉంది, వీటిని చేద్దాం. బాబాయ్ అనేది ఓకే, ఓ డైరెక్టర్ని పెట్టాలి దీనికి, సార్ నేనే సార్ డైరెక్టర్, నువ్వు కాదు నువ్వు రైటర్, నువ్వు డైరెక్టర్ అలాగోదు అట్టండి చేయదు కాదు, నువ్వు డైరెక్టర్కి అని చెప్పి ఆల్రెడీ డైరెక్టర్లు వీళ్ళ దగ్గర ఇంతకుముందు వెబ్ సిరీస్లు తీసిన వాళ్ళు కానీ, పక్క ఓటీటీల్లో వెబ్ సిరీస్లు తీసిన డైరెక్టర్లు కానీ, లేకపోతే ఇంతకుముందు అక్కడ దాకా వచ్చి ఫెయిల్ అయిన డైరెక్టర్లు కానీ వాళ్ళని పిలిచి అబ్బాయి నువ్వు ఏమైనా చేస్తావా, ఖాళీగా ఉన్నావా అంటే ఉన్నాను సార్ ఈ నెల నుంచి ఈ నెల ఖాళీ రాను, కథ విను, అమ్మో ఇది రాడ్డండి నేను చేయలేను అనొచ్చువాడు, మళ్ళీ మొదటికి రావచ్చు, ఇటు రాడ్ అంటున్నాడు ఏంటి, ఇది ఆపేద్దాం అనుకోరు. ఓహో నీకు నచ్చలేదు అనమాట, మా టేబుల్ అంతటికి నచ్చింది, మేము ఇతనికి డబ్బులు ఇచ్చాం, మా హెడ్ ఆఫీస్కి నచ్చింది, నీకు ఒక్కడికి నచ్చలా, నువ్వేమైనా మార్చుకుని చేసుకుంటా అంటే చేసుకో, లేకపోతే మేము ఇంకోటి చూసుకుంటాం. అది డైరెక్టర్కి వాల్యూ ఇస్తారు, డైరెక్టర్ ఓన్లీ డైరెక్షన్ చేయాలి, నువ్వు కెలకద్దు, ఎక్కువ కెలకద్దు, కొంత కెలికి చూసుకో. ఆ డైరెక్టర్ని ఇచ్చి బాబు నీ తరహాలో నువ్వు తీయడానికి కెలకుతావా లేదా మొత్తం పిండుతావా అంటే నేను మొత్తం చించుతా అంటే చించు చూపించు, అమ్మో వీడికి అసలు కథ అర్థం కాలేదండి,
మనం ఏదో అనుకుంటే వీడు ఇంకోటి ఏదో అంటున్నాడు, మనం రొమాన్స్ అనుకుంటే వీడు ఫ్యామిలీ డ్రామా అంటాడు, పంపించండి అంటారు. ఉమ్. ఇదంతా జరిగి 10 రోజుల్లో జరిగిపోతుంది, ఇది కూడా జరుగుద్ది. 10 రోజుల్లోనే. ఆ ఉమ్. తర్వాత ఒకడు వచ్చి వాడికి తెలుసు ఇలా జరుగుతుందని, ఉమ్. అసలు మీరు ఇచ్చిందే మహాప్రసాదం అంటాడు వాడు. తీసి పెడతారు. ఎందుకంటే అది తీసి పడదొప్పుతారు వాళ్ళు మొత్తం. డైరెక్టర్ రైటర్ ప్రొడ్యూసర్ ఎవరు? ఉమ్. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ప్రొడ్యూసర్ అంటే ఎగ్జిక్యూట్ చేసేవాడు. ఉమ్. ఇంతకుముందు వాళ్ళు మార్కెట్లో ఎవరు తక్కువ డబ్బుల్లో బాగా రిచ్గా తీయగలరు. ఉమ్. మన బడ్జెట్ ఎక్స్ అయితే ఎక్స్ స్క్వేర్లో తీయగలరు, 2xలో తీయగలరు. ఉమ్. ప్రతిసారి మన దగ్గరకు వచ్చి ఏమంటే డబ్బులు అయిపోయినాయండి అని బేలగా పెట్టకుండా, ఉన్న దాంట్లో మనం డిలే చేసిన డబ్బులు, ఉమ్. మనకు ప్రాసెస్లు జరుగుతూ ఉంటాయి కదా, ఉమ్. వాళ్ళు ముందు డబ్బు పెట్టి జేబులోంచి ఉమ్. తర్వాత మనకు వచ్చేదాకా వెయిట్ చేసే ఫైనాన్షియల్ మజిల్, ఓకే. విజన్ ఉమ్. అండ్ ఎక్స్పీరియన్స్ ఉమ్. ఉన్న వాళ్ళని వెతుకుతారు. ఉమ్. ఆల్రెడీ వాళ్ళు ఇంతకుముందు 4-5 వెబ్ సిరీస్లు తీసుంటారు కదా, వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉన్నారా, కాదండి మేము అనుకున్నాం కానీ వేరే ఓటీటీలో జరుగుతుంది సార్, ఆల్రెడీ మాకు టైం లేదు సార్ అని వాడు అంటాడు. ఏమంటే 15 సంవత్సరాలు తిరుగుతున్నాను సార్, ఒక ప్రాజెక్ట్ ఇచ్చేయచ్చు కదా ఒక మాకు అని అడుగుతూ ఉంటాడు. ఏమంటే రెగ్యులర్గా మనం ఎప్పుడు జరుగుతుంది కదండి, మీరు లాస్ట్ టైం మీరు ఇచ్చిందంటే మాకు మిగలలేదు, ఈసారి మిగిల్చుకుంటామని ఒకడు అంటాడు. ఉమ్. సో వాళ్ళు వీళ్ళందరినీ చూసుకుని ఒకడిని నమ్మకమైన వ్యక్తికి నామకైన వ్యక్తిని పిలిచి, ఉమ్. బాబు ఇతను డైరెక్టరు, ఇతను రైటరు, మరి క్యాస్టింగ్ ఎవరు అనుకుంటున్నట్టు వాడు కథ అంటాడు ప్రొడ్యూసర్. దీనికి మరి ఏంటండి బడ్జెట్ మీరు ఇచ్చిందేమో ఎంత, ఇది మీరు తీయమంది ఎంత, గిట్టుబాటు అవుతుంది, సర్లేవా ఇంకో 10% ఇస్తాను చెయ్యి. ఉమ్. అలా నెగోషియేషన్స్, దాన్ని నెగోషియేషన్స్ అని ఇంగ్లీష్లో అంటాం, అంత బేరమేగా. బేరసారాలు. ప్రొడక్షన్ నెగోషియేషన్స్ జరుగుతున్నాయి అంటారు. నాకు కూర్చున్న తర్వాత ఓకే ఒక నెంబర్ మళ్ళా వచ్చి పెరిగిపోయిందని అడగద్దు, ఇదే ఉమ్. అంటే ఓకే సార్ సంతకం పెట్టు అంటారు. సంతకం ఒక కారు లోన్ తీసుకుంటేనో బైక్ లోన్ తీసుకుంటేనో ఎంత పెడతామో అని సంతకాలు పెడతారు. ఉమ్. లీగల్ ప్రాసెస్ అది, ఇదంతటికి జరుగుతున్నప్పుడు మధ్యలో ఇంకోటి ఉంటుంది, దాన్ని ఎస్ఎన్పి అంటారు. సార్ అది స్టాండర్డ్స్ అండ్ ప్రాక్టీసెస్ అని ప్రతి కార్పొరేట్ కంపెనీ. అదేంటంటే మనం వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చేయాలి, స్క్రిప్ట్ చదివి దీనివల్ల మనకి ఏమన్నా లీగల్ ఇష్యూస్ వస్తాయా రేపొద్దున, ఓకే. అదో నెల తీసుకుంటారు వాళ్ళు. ఉమ్. అంటే వాళ్ళకి ఒక లిమిటెడ్ మ్యాన్ పవర్ ఉంటుంది, దేశం అన్ని చోట్ల నుంచి వస్తుంది కదా. సార్ ఎవరైనా మనోభావాలు దెబ్బతింటాయి. మనోభావాలు దెబ్బతింటాయి. బోర్డు మీద ఇప్పుడు ఐ డ్రీమ్ మీడియా అని ఒక ఛానల్ ఉందండి, ఆ ఛానల్ రీతు చౌదరి పనిచేస్తుంది. అంటే రీతు చౌదరి అక్కడ దాంట్లో ఉండి స్మగ్లింగ్లు చేస్తుందని చెప్తే కరెక్ట్. ఐ డ్రీమ్ వాడు రేపు పొద్దున వచ్చి నా బోర్డు పెట్టి నా ఉద్యోగి స్మగ్లింగ్ చేస్తుందని పెడతారా అని కోర్టుకు వెళ్తే, అవును. కోర్టుకి ఎవడు వెళ్ళాలి? రైటర్ వెళ్ళాలా, కెమెరామెన్ వెళ్ళాలా, డైరెక్టర్ వెళ్ళాలా, ప్రొడ్యూసర్ వెళ్ళాలా, ఓటీటీ ప్లాట్ఫామ్ వెళ్ళాలా? ఓటీటీ ప్లాట్ఫామ్కే ఇది పెద్ద సమస్య. ఎవరికి పట్టి ఎందుకు తలగా నొప్పి? సో అందుకని ఈ ప్రొసీజర్. అందువల్ల స్టాండర్డ్ ప్రాక్టీస్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఏమంటే ఐ డ్రీమ్ అనేది ఉంది ఆల్రెడీ ఒక కంపెనీ, మీరు బీ డ్రీమ్ అని పెట్టండి. బీ డ్రీమ్ అనేది లేదు, వాళ్ళు గూగుల్ కొడతారు, బీ డ్రీమ్ అనే బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఉందా, మీడియా కంపెనీ ఉందా అంటే బీ డ్రీమ్స్ అని ఉందండి, బీ డ్రీమ్ అనేది లేదంటాడు. అమ్మ ఇప్పుడు మళ్ళీ ఆడు వచ్చి కేసు పెట్టాడు, బీ డ్రీమ్ బదులు బీ డ్రమ్ అని పెట్టండి, పెద్ద పెట్టలేదు అలా ఏదో చెప్తారు. అట్లా అన్నిటి మీద ఉంటుంది సార్. అలా చొక్కాల మీద, ప్యాంట్ల మీద, చెప్పుల మీద, వాటర్ బాటిల్ మీద మొత్తం ఎటువంటి ఎవరు ఇబ్బందులు రాకుండా మళ్ళీ ఉంటుంది. ఇన్ని చేసుకుని దిగుతారు, ఇదంతా ఉంటుంది. ఇదంతా అయిన తర్వాత టెలికాస్ట్ చేస్తే ఆ తర్వాత రాజేవాడు రెడ్డివాడు, ఆ తర్వాత పబ్లిసిటీ చేయాలి. పబ్లిసిటీ మార్కెటింగ్ టీం ఉంటుంది, డైరెక్టరు, ప్రొడ్యూసరు, కెమెరామెన్, ఎడిటరు, యాక్టరు, వీళ్ళందరికీ సంబంధం లేని ఒక టీం ఉంటుంది. వాళ్ళు ముందే షూటింగ్కి వెళ్ళే ముందు మార్కెటింగ్ వాళ్ళకి పంపించాలి స్క్రిప్ట్. వాళ్ళు ఏం చేస్తారు, కథ బాగుందండి దీన్ని ఎలా మార్కెటింగ్ చేస్తాం, మార్కెటింగ్ మెటీరియల్ లేదు సార్, మీరు పని చేయండి, మేము కాపు లోన్ పెట్టండి, పెడితే మార్కెటింగ్ చేయొచ్చు దీన్ని, వాళ్ళు ఐడియా ఇస్తారు, చెప్తారు. అది అట్లా ఉంటుంది. ఇది ఈ కాపు లోన్ కాదు చెప్తున్నా, దీని కాపు లోన్ పెట్టింది మనవాడే శోభనే. సో ఏమంటే ఇది ప్రాబ్లం ఇలా ఉంటుంది, మన మార్కెటింగ్ చేసే వాళ్ళ నుంచి కూడా కథ బాగుందండి దీన్ని మార్కెట్ చేయలేము అని ఆపేయచ్చు ముందే. తర్వాత సేల్స్ టీమ్కి పంపించాలి. సేల్స్ టీము దీని మీద ఎలా సేల్ చేస్తామండి మనం, మార్కెటింగ్ అంటే జనానికి తెలియజేయటం, సేల్స్ అంటే ఎవరికొకరికి అమ్మాలి. దీనికి ఇంత అయితే బడ్జెట్ అమ్మగలండి, ఇంతకంటే ఈ వ్యాపారం జరగదు, దీనికి మీరు ఆలోచించుకుని తగ్గించి చేసుకుని వాళ్ళు డిసైడ్ చేస్తారు రేటు, బడ్జెట్. సో ఇన్ని టీములు జరుగుతాయి కార్పొరేట్లో, క్రియేటివ్ టీము, అకౌంట్స్ టీము, ఎస్ఎన్పి టీము, లీగల్ టీము, సేల్స్ టీము, మార్కెటింగ్ టీము, ఇన్ని జరిగితే ఆ తర్వాత బయటకు వస్తుంది ఒక సినిమా, ఒక వెబ్ సిరీస్ బయటకు వస్తుంది. ఇది అన్నిటికీ జరుగుతాయి, అన్ని సినిమాలకి కూడా జరుగుతాయి. కాకపోతే స్ట్రీమ్ లైన్ అవటం వల్ల కార్పొరేట్ స్టూడియో మోడల్ ఉంటుంది.
స్టూడియో మోడల్ అంటే ఇప్పుడు యూనివర్సల్ స్టూడియోస్ కానీ, వార్నర్ బ్రదర్స్ కానీ, సురేష్ బాబు గారు కానీ, అన్నపూర్ణ స్టూడియోస్ కానీ, జీ స్టూడియోస్ కానీ, వాళ్ళందరిలో కూడా ఈ టీమ్స్ ఉంటాయి, జరుగుతాయి. మనకు బయట నుంచి అమ్మ మనం చెప్పిన కథ ఒకటి తీసిన కథ ఒకటి రా అనుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఎందుకంటే సార్. మీరు నేను స్టార్టింగ్లోనే చెప్పాను మీతో, వెబ్ సిరీస్ తీయడం అందరూ తీస్తారు కానీ ఒక ఫ్యామిలీ కూర్చొని చూడదగ్గ వెబ్ సిరీస్ ఈ రోజుల్లో ఒక మంచి హాస్యం, మంచి కాంబినేషన్తో తీశారు. సో ఈ ప్రయాణం సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా మీ సినిమా ప్రయాణం ఎప్పుడు చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంది. ఇలాగే సక్సెస్ఫుల్గా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చాలా మందిని ఇన్స్పైర్ చేశారు, చేస్తున్నారు, చేయాలి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.